క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడి వాక్యాన్ని నియమించునుగాక. ఆమేన్. తన ప్రియబిడ్డలైన మనందరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, పిచ్చుకలన్నిటికంటే కూడా మీరు శ్రేష్ఠులని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోటల్లో కూర్చుకో, అయినను వాటిని నేను పోషిస్తూ ఉన్నాను. మరి మిమ్మల్ని నేను పోషించినా అని దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. నువ్వే విషయంలో భయపడుతున్నావు? ఈ పోషణ విషయంలో భయపడుతున్నావా? లేదా నీకున్న అవసరత విషయంలో భయపడుతున్నావా? నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో భయపడుతున్నావు? అది ఏదైనా కావచ్చండి. దేవునికైతే అసాధ్యం అంటూ ఏమీ లేదు. అందుకే దేవుడు చెప్తున్నారు, మీరు భయపడకండి, మీరు శ్రేష్ఠులు అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక శ్రేష్ఠులుగా మనలు చేసిన దేవాది దేవుడు ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించాడు, అనేక మందికి సహాయం చేశాడు. మరి రోగంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు, అప్పులతో ఉన్నవారు అప్పులు తీసివేశారు, అవసరతలో ఉన్నవారు అవసరతలు తీర్చిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, నా ప్రియకుమార్తె భయపడకు అనేసి. మనకు సహాయం చేసే దేవుడు మనకు అభయం ఇస్తుండగా ఏ విషయంలో భయపడక, అధైర్యపడక, కృంగిపోక, కలవరపడక, దుఃఖపడక దేవాది దేవుని సన్నిధిలో మన ప్రతి కలవరాన్ని, ప్రతి భారం ఆయనకు అప్పచెప్తూ మరి దేవుడి మీద ఆధారపడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదమును, దేవుడిచ్చే నెమ్మదిని మనం అందరం కూడా పొందుకుందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితిని బట్టి అయితే బిడ్డలు భయపడుతూ ఉన్నారో, వారు భయపడుతున్న ప్రతి పరిస్థితి వారి యొద్ద నుండి యేసు నామములో తొలగిపోనుగాక. బిడ్డల్ని అన్ని విషయాల్లో మీరు దీవించి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.